అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 5 ఏళ్లలో రహదారుల నిర్మాణంలో కానీ వాటి మెయింటెనెన్స్లో కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఆ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రం రహదారులపైన గుంతలను పూడ్చి గుంతలు లేని రహదారులు ప్రయాణికులకు అందించాలని చేస్తున్నటువంటి ఈ కారణం రాష్ట్రంలో పండగ వాతావరణంలో జరుగుతుంది. ప్రస్తుతం గుంతలు పూడ్చే కార్యక్రమంకి హాజరైన శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గుండు శంకర్ మనతో ఉన్నారు. చూస్తే గత 5 ఏళ్ళు రోడ్ల మీదకి రావాలంటే ఇంటి దగ్గర బయలుదేరి గమ్యం చేయడం లేకపోతే తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితులు, ఆ పరిణామాన్ని ఎలాగ అధిగమిస్తున్నారు? ఇప్పుడు ఈ గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఏ విధంగా శ్రీకారం? మేము ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొదటే చెప్పడం జరిగింది. అలాగే పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ అన్న గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడతామని. అలాగే రాష్ట్రం మొత్తం మీద 820 కోట్లు విడుదల చేయడమైంది. అది కాకుండా మళ్ళీ పట్టణాల్లో కూడా జనరల్ ఫండ్ నుండి కూడా చేసి ఖర్చు పెట్టమని జరిగింది. ఈరోజు శ్రీకాకుళం నగరంలో 373 గుంతలు పాట్ హోల్స్ మేము ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి 75 లక్షల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు స్టార్ట్ చేసాం. డిసెంబర్ ఎండింగ్ కల్లా శ్రీకాకుళం పట్టణంలో ఎక్కడ కూడా గుంతలు లేకుండా చేయడమే మా ఉద్దేశం. ఎందుకంటే 5 నెలల పాలనలో ఎక్కడెక్కడ గుంతలు అవే గుర్తించారా? ఇంకేమైనా అతిక్రమించే పని? చాలా వర్క్స్ చేసాం, ఎన్నో రోడ్లు చేసాం. దాదాపు 8-9 కోట్ల వర్క్స్ ఏవైతే గత ప్రభుత్వం పెండింగ్లో ఉండి చేయలేదో అవన్నీ మళ్ళీ రెగ్యులరైజ్ చేసి పట్టణం మొత్తం మీద అన్ని వీధుల్లో ఇంపార్టెంట్గా చాలా కాలం నుండి పెండింగ్ ఉండిపోయాయి, అవన్నీ చేయడం జరిగింది. శ్రీకాకుళంలో మన రోణ కళ్యాణాలది మంగువారి తోటలో ఒక కల్వర్ట్, అది ఎన్నో ఏళ్ళ నుండి పెండింగ్ ఉండిపోతే దాన్ని కంప్లీట్ చేసాం. అలాగే కొన్ని ఎమర్జెన్సీ కేసులో డ్రైన్స్ కానీ వాటర్ ట్యాప్స్ కానీ రోడ్స్ కానీ వేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ గుంతలు పూడ్చే కార్యక్రమం మేము చేపట్టాం. డిసెంబర్ ఎండింగ్ కల్లా మొత్తం గుంతలు అయిపోతాయి. ఒకవేళ ఏదైనా ఉంటే మీరు కూడా మా దృష్టికి తెలియజేయచ్చు, మీకు కూడా మేము చెప్తున్నాం. ఇంకా ఎన్నికల ప్రచారంలో భాగంగా శాంతినగర్ కాలనీలో పర్యటించినటువంటి గుండు శంకర్ అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలిచిన వెంటనే అక్కడ ఉన్నటువంటి తాగునీటి బావిని మరమ్మతు చేసింది, అది గుర్తుందా? అంతా గుర్తుంది. దానికి కూడా ఎస్టిమేషన్ చేసాము. తాగునీటి బావి మరమ్మతు చేస్తూ అక్కడ కాలువలు కూడా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి, వాటికి కూడా మేము ప్రతిపాదనలు సిద్ధం చేసాం. టెండర్ కూడా త్వరలో పిలుస్తాం, అది కూడా క్లియర్ చేస్తాం. అక్కడికి కూడా మొన్న వెళ్ళడం జరిగింది. అలాగే ప్రతి వీధిలోనే నగరం మొత్తం డ్రైనేజ్ సమస్య ఉంది. దానికి ఒక స్పెషల్ ఏజెన్సీని పిలిచాము, దానికి డిపిఆర్ తయారు చేసాం. అది కూడా ఇంకా ఫైనలైజ్ స్టేజ్లో ఉంది. అది వస్తే అమృత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ రెడ్డి గారి సహాయంతో అక్కడికి కూడా వెళ్ళి ఆ నిధులు సాధించే దిశగా ఉన్నాం. మొత్తం ఓవరాల్గా మా మెయిన్ ఎజెండా గుంతలు లేని రోడ్లు చేయడం. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు గుంతలు లేని రోడ్లు చేయడం. తర్వాత మా ఎజెండా ఈ నగరంలో డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా ఆధునీకరణ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం మా ముఖ్య ఉద్దేశం. దానికోసం మేము చేస్తున్నాం. శరవేగంగా పట్టణ విస్తరణలో భాగంగా శివారు ప్రాంతాల్లో లేఅవుట్లు కాలనీలు కూడా కొన్ని లేఅవుట్లు కూడా అనుమతులు లేకుండా ఉన్నాయని చెప్పేసి ఆటంకులు ఉన్నాయి. వాటిని అవరోధించి వాటికి మౌలిక సదుపాయాలుగా పన్నుల రూపాయలను వసూలు చేసుకుంటాం. మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం పూర్తిగా గత ప్రభుత్వం వైఫల్యం. దాని విషయంలో ఏమైనా దృష్టి పెట్టేవా? మాకు తెలిసి ఈ 5 నెలల్లో ఒక్క లేఅవుట్ కూడా అనాథరైజ్డ్గా వేయలేదు, వేసినా ఒప్పుకునే ప్రసక్తే లేదు. మేము అలాగే ఇంతవరకు అలాంటిది ఏదైనా ఉంటే మీరు మా దృష్టికి తేవచ్చు. ఇప్పుడే స్పాట్లో వెళ్ళి అక్కడ జెండా పాతేస్తాం. మీరు ఈ 5 నెలల్లో ఒక్కటి కూడా అనాథరైజ్, గతంలో జరిగినవన్నిటిని రెగ్యులరైజ్ చేస్తాం. ఎక్కడెక్కడ మా రిజర్వ్ సైట్లు ఉన్నాయో అవన్నీ ఒడిసి పడతాం, అవి కూడా వదిలే ప్రసక్తే లేదు. ఈ ఏదైతే ఉన్నాయో అవన్నీ రెగ్యులర్ చేసి మౌలిక వసతుల కల్పనే మెయిన్ ధ్యేయం. మొన్న కూడా మీకు నేను చెప్పాను. మరి కొత్త శ్రీకాకుళంలో చూడబోతున్నామా గుండు శంకర్ నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రాన్ని? మేము సర్వశక్తులు ఒడ్డి ఈ నగర అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాం. నిజంగా గత 5 సంవత్సరాల ముందు 24 ముందు 24 తరువాత అనేది ఒక డిఫరెన్స్ మేము తీసుకొస్తామని నమ్మకం ఉంది. మీ అందరి సహాయ సహకారాలతో చూద్దాం.
భగవంతుడు. అయితే కనుక ఏదైతే గుంతలు పూడ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో నిర్వహిస్తున్నారో 5 ఏళ్లుగా రహదారుల నిర్మాణంతో పాటు కనీసం మెయింటెనెన్స్ లేకుండా పాదచారులకు వాహనదారులకు ఇబ్బందులు పెట్టినటువంటి ఆ ప్రక్రియ మాత్రం శ్రీకారం చుట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో వీటిని పూడుస్తాం. మరో కొత్త శ్రీకాకుళంలో 2024-29 మధ్యన చూడబోతున్నామని చెప్పి ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతంలో అనాదిగా ఎవరైనా లేఅవుట్లు వేస్తే మాత్రం వారిపై ఉక్కుపాదం మోపుతాం. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు శ్రీకాకుళం జిల్లాకు దీర్ఘకాలిక సమస్యగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి పట్టణంలో అధునాతనమైనటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం తందంటూ ముద్ర వేసుకుంటారని చెప్పి శంకర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.